ఒక్కటి మాత్రం చెప్తున్నాను నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, వరం దేవుడిచ్చిన వరం ఏంటంటే మగతనం. దాని పక్కనే వరం పక్కనే ఎప్పుడు శాపం ఉంటుంది. కొంచెం మనం నిర్లక్ష్య ధోరణి, అజాగ్రత్త ఉండడం వల్ల ఈ శాపం వచ్చి వరం మీద కూర్చుంటుంది. మళ్ళీ వరం మీద కూర్చోడానికి ఏమవుతుంది, మగతనం పోయినట్టే. ఉన్నా కూడా అంతంత మాత్రం అంగం స్తంభిస్తుంది, మెత్తగానే ఉంటుంది, యోనిలో దూసుకుపోయేంత శక్తి లేదు అంటే అక్కడ సంభోగం సరిగా జరగదు. ఇది మన పార్ట్నరు సాటిస్ఫాక్షన్ కాకపోవచ్చు. ఓకే, మన పార్ట్నర్ సాటిస్ఫైడ్ అవ్వాలంటే మన అంగం ఎంత సైజులో ఉండాలి? చాలామందికి ఏమనుకుంటున్నారంటే అంగం పెద్దగా ఉంటేనే మన పార్ట్నర్ ఒక స్త్రీ సుఖపడుతుందని చాలామందిలో ఒక భావన, ఒక థాట్ నాటుకుపోయింది. ఎందుకంటే వీళ్ళు పోర్ను చూస్తుంటారు కదా, ఆర్టిఫిషియల్ పెనిస్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు పోర్న్ వీడియోస్లో. అది వాళ్ళది ఎంత పెద్దగా ఉంది, మాదంతా. అంటే దేవుడు ఏం చేశారంటే ఇప్పుడు బ్లాక్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సైజ్, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సైజ్ ఎలాగో పొడుగుంటుంది. వాళ్ళ ఆడవాళ్ళకు వాళ్ళ అంటే స్త్రీలకు కూడా యోనిలు అలా ఉంటాయి. మనకి ఎలా మన అంగం ఆకారం ఎలా ఉందో మన స్త్రీలకు యోనిలు కూడా అలాగే ఉంటాయి. దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత అంగం సైజు ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుందంటే అంగం స్తంభించాక 3 ఇంచులు ఉంటే చాలమ్మా.